అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గత మేము 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. ఈరోజు రావడం జరిగింది గాంధీ భవన్కి. గాంధీ భవన్ ఖర్చుతోనే అక్క కూడా కలవడం జరిగింది, సీతక్క మంత్రివర్యులను కూడా కలవడం జరిగింది. అయితే ఈరోజు తను అన్నారు కదా నేను కూడా మాట్లాడతామా అనేసి చెప్పడం జరిగింది. కానీ మా కుమ్రంభీం జిల్లాలో చాలా అన్యాయం జరుగుతుంది. పార్టీకి డీసీసీని తీసేయాలంటే తను సీనియర్ నాయకులని పట్టించుకోవడము, వాళ్ళతోని పని చేయకపోవడము, మాకు ఏ పని చెప్పకపోవడము. సో మన గౌరవ సర్పంచ్లు ఎవరైనా స్థానికలో గెలిచిన వాళ్ళని కూడా సపోర్ట్ ఏది చేయకుండా, ఏ పనులు ఇవ్వకుండా తను బీఆర్ఎస్కి బీజేపీకి పనిచేస్తుందని మన సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు ఆ నాయకులు ఈ ఆవేదనతోని గాంధీ భవన్కి రావడం జరిగింది. ఎందుకనంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని గత 40 సంవత్సరాల నుంచి కాపాడిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు కొత్తగా మన ఇక్కడిది కాదు, తనది ఉట్నూరు ప్రాపరు, మన లోకలు ఒక పని చేసే మనిషి, కూలి చేసే మనిషికి తీసి ఇచ్చిన మా లోకల్ లీడర్ మాకు ఉండాలి. ఈరోజు ఆ పదవి ఉన్నన్ని రోజులు తను ఉంటుంది, రేపటి రోజున పోయినా మా భవిష్యత్తు మా కాంగ్రెస్ పార్టీని మేము ఎవరికి చెప్పుకోవాలి. అందుకే మా లోకల్ నాయకులకి తీసి ఇవ్వాలి, నాన్ లోకల్ని తీసేయాలని మా ఒక నినాదం కోసం నైట్ 2 గంటలకు మేము ఇంత 200 మంది మేము రావడం జరిగింది. అందుకే మాకు ఈ న్యాయం జరగాలి. ఈ న్యాయం జరగకపోతే ఇప్పుడే కాదు ఎప్పుడు వస్తూనే ఉంటాం గాంధీ భవన్కి, మేము ఈ నినాదాలు ఇస్తూనే ఉంటాం, మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. మీరు ప్రజెంటేషన్ ఇచ్చారు పిసిసి మహేష్ కుమార్ గౌడ్కి, ఇది చేరవేసిన తర్వాత నిర్ణయం ఒకవేళ మీకు సానుకూలంగా రాకపోతే ఎట్లా ఉండదు? వచ్చే వరకు మాకు సానుకూలంగా ఇవ్వాలి. ఈ రోజు నుంచే కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేస్తలేము. గత 40 సంవత్సరాల నుంచి పనిచేసిన నాయకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళ కేసులు అయినాయి, గొడవలు అయినాయి. మనకు ప్రభుత్వం లేనప్పుడు కూడా ఎన్నో ధర్నాలు అయినాయి, ఎన్నో అయినాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన పోలీస్ స్టేషన్లో కానీ కేసులు, జైల్లో పోవడం, పిల్లలు బచ్చలతో అందరినీ వదిలిపెట్టి జైలుకు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులని ఈరోజు పక్కకు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదనే ఈరోజు మా మాట వినక ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, కూర్చోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కానీ తను వినకపోవడం, మీ మాటలు నేను వినను అనేసరికి ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎంత చెప్పినా సీనియర్ నాయకులు వినకుండా ఒకటే నినాదం నాదే, ఏది నడిచినా నాదే నడుస్తుంది, ఎవరిది నడవద్దు అనేసి ఒకరే నడుపుతుంది. కాబట్టి మాకు నాన్ లోకడు డిసిసి అధ్యక్షురాలు వద్దు, మాకు లోకల్ డిసిసి కావాలని మేము ఈడి దాకా రావడం జరిగింది. ప్రధానంగా మా డిమాండు ఇప్పుడు డిసిసి అధ్యక్షులు సుగ్నక్క గారు ఒక టీఆర్ఎస్ బాగా 1 వేలో పోతుంది. అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మొన్న వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్లకు నామినేట్ పదవులు లేకుంటే పార్టీ పదవులు ఇవ్వడంతో మేము ఆవేదన వేస్తున్నాం. మేము 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాం, పార్టీ గౌరవిస్తుంది మమ్మల్ని. మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ పోయిన కేసులు కూడా ఉన్నాయి మా దగ్గర అప్పుడు. కానీ ఇప్పుడు మమ్మల్ని అందరినీ దూరం పెట్టి అంటే ఒక 4-5 వాళ్ళను కలుపుకొని పోవడంతో మాకు ఆవేదనను మేము ఎవరికి చెప్పాలి. కాబట్టి దానికి కూడా వినిపించిన మాకు పట్టించుకుపోవడంతో ఇక్కడ పిసిసి అధ్యక్షులను కలవడానికి మేము రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి క్యాండిడేట్లు ముందు కూడా ఇటువంటి ఉంటే మా నియోజకవర్గంలో మంచి కాంగ్రెస్ పార్టీ ఒక మెజారిటీ ఉన్నది. అంటే సుగ్నక్క మేడం కూడా 25,000 మెజారిటీ ఇవ్వడం జరిగింది దాని ఎంపీలో కూడా. కానీ ఇప్పుడు మొత్తం పడిపోయిందంటే 40% పడిపోయింది మొత్తం. అంటే ఒక పార్టీ ప్రెసిడెంట్లకు పదవులు ఇస్తే టీఆర్ఎస్ వాళ్ళని పోయి కలుస్తారు, సాల్వాళ్ళు సన్మానాలు చేస్తారు. అంటే మమ్మల్ని పోలింగ్ చేసి టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, అరే మా టీఆర్ఎస్ క్యాండిడేట్ మీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, మేము ఒకటే రబాయ్ అని భుజాల మీద సాల్వలు వేస్తున్నారు. మా ఆవేదన ఎవరికి చెప్పాలి? ఆ పరిస్థితిలో సుగ్నక్క మేడం వాళ్ళని దగ్గర పెట్టి అక్కడ కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఆ వేదనను ఈ సుగ్నక్కను సరిదిద్దుతారా లేకుంటే మమ్మల్ని కలుపుకొని పోతారా, ఏ విధంగా చేస్తారనే దాని మీద ఆవేదన మేము చెప్పడం జరిగింది ఈరోజు. సో ఇది ప్రస్తుతం గాంధీ భవన్లో కొత్త పాత పంచాయతీ అనేది తీవ్ర స్థాయికి ఉధృతం అవుతుంది. ఆదిలాబాద్లో ఆత్రం సుగుణ మొన్న వచ్చిన క్యాండిడేట్. సో మేము సపోర్ట్ చేసినా కానీ మాకు మాత్రం
ససేమ్రా సపోర్ట్ చేయట్లేదు. సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ మిగతా ఎలక్షన్స్లో ఎక్కడ కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు, ఎలాంటి పదవులు కూడా ఇవ్వట్లేదు, అసలు మాకు ఎలాంటి పనులు కూడా చెప్పట్లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా ఉన్న వాళ్ళను పక్కన పెట్టి కొత్తగా బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తుందంటూ కూడా మరి ఇక్కడ వీళ్ళైతే గోడు వెళ్ళబెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. మహేష్ కుమార్ గౌడ్ ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ దీనిపైన ఎట్లాంటి వ్యాఖ్యలు చేయనున్నారు, దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చిలికి గాలి వానలాగా అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త పాత అనేది ఇప్పటికే చాలా ఉధృతంగా కాంగ్రెస్ పార్టీలో బలం అవుతుంది కాబట్టి చూడాలి ఏం జరగబోతుంది అనేది కొంత సస్పెన్స్గా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది.